ప్రైజ్ లార్డ్. ఈరోజు నీకు ఉద్యోగం లేదని చింతించుచున్నావా ప్రియ సహోదరి, సహోదరుడా? ఇదిగో దేవుడు నీ కొరకు వర్తమానాలతో పాటు లేఖనాల ఆధారంగా దేవుడు నీతో మాట్లాడుతున్న వాక్య లేఖనాలతో నీ ఈరోజు నీవు ఎలా పోషించబడతావో దేవుడు నీకు నేర్పిస్తున్నాడు ప్రియ సహోదరి, సహోదరుడా. ఇదిగో మన వాక్య లేఖనం ద్వారా మనం ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనము. ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? దేవుని పరిశుద్ధ దీవించి ఆశీర్వదించిన గాక. దేవుడు ఈ రోజు నీతో ఏం చెప్తున్నాడంటే, ఉద్యోగం లేదని నువ్వు చింతించుచున్నావేమో ప్రియ సహోదరి, సహోదరుడా. చింతించొద్దు. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్న వాక్యలేఖనం ఏంటంటే, ఆకాశ పక్షులు చూడుడే, అవి విత్తవు, కోయవు, అయినను వాటిలో కూర్చుకొనవు, కానీ మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడని బహుశ్రేష్టంగా బహుసూటిగా నీతో మాట్లాడుతున్నాడు దేవుని వాక్యలేఖనం ద్వారా. ఏంటంటే, అవి ఆకాశ పక్షులు, అవి విత్తవు, కూయవు, ఎంత మాత్రం కూడా కోట్లలో కూడా కూర్చుకొనవు. దేవుడు ప్రత్యక్షంగా తెలియచేస్తున్నాడు. ఈ రోజు నాడు నాకు ఉద్యోగం లేదు, ఏమీ లేదు అనేసి నువ్వు చింతించుచున్నావా? ఒకవేళ వచ్చిన ఉద్యోగాలే నాకు అవకాశం చేజారిపోతున్నాయని నువ్వు దిగులు చెందుతున్నావా? దిగులు చెందొద్దు. దేవుడు ప్రత్యక్షంగా నీతో మాట్లాడబోతున్నాడు ఈ రోజు దేవుడు ప్రత్యక్షంగా నీతో మాట్లాడేది ఏంటంటే, ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. దేవుడు గొప్పగా అతి శ్రేష్టమైన నామంతో బహుశ్రేష్ఠులుగా మిమ్మల్ని ఎంచి ఉన్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అంటున్నాడు దేవుడు. ప్రత్యక్షంగా నీకు తెలియచేసినప్పుడు నువ్వెందుకు చింతించున్నావు? నేను ఎందుకు పనికిరాను నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? బహుశ్రేష్ఠులు, ఆకాశ పక్షుల కన్నా బహుశ్రేష్ఠులుగా దేవుడు నిన్ను ఎంచి ఉన్నాడు కదా. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వెందుకు చింతించున్నావు? ఒకవేళ నీ ఉద్యోగము, ఒకవేళ కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టివా కానీ, ఒకవేళ దేని నిమిత్తమైన నీ ఉద్యోగం పోస్ట్ పోన్ అవుతుందేమో, ఒకవేళ ఒక ఉద్యోగం రాకుండా ఆగిపోతుందేమో, నేను ఎందుకు పనికిరానని నువ్వు అనుకుంటావేమో, కానీ దేవుడు నిన్ను పనికిరాని వ్యక్తిగా ఎంచట్లేదు, పనికొచ్చే వ్యక్తిగా ఎంచుతున్నాడు. ఎందుకంటే నువ్వు బహుశ్రేష్ఠుడు. దేవుని దృష్టిలో అద్భుతమైన కార్యములు చేయగలిగే దేవుడవు. ఆయన అద్భుతమైన కార్యములు చేయగల దేవుడు, ఆశ్చర్యమైన కార్యములు చేయగల దేవుడు. ఇదిగో ఆకాశ పక్షులు మాట్లాడే వాటిని పోషించుచున్నప్పుడు అవి విత్తవు, కోయవు, అయినప్పటికీ కూడా వాటిని పోషించుచున్నాడు దేవుడు. వాటికంటే బహుశ్రేష్ఠులు. ఎందుకంటే ఆయన రూపంలో రూపింపబడిన నేను కూడా ఎంతో శ్రేష్ఠులమై ఉన్నావు దేవుని దృష్టిలో. గొప్పగా ఆయన మనల్ని తీర్చిదిద్దినందుకు, ఈ లోకంలో మనం ఉన్నందుకు బహుశ్రేష్ఠులుగానే మన దేవుని ఎంచుచున్నాడు. అదే విధంగా మత్తయి 6వ అధ్యాయంలోనే 28వ వచనంలో మనం చదువుకున్న రీతిగా, వస్త్రమును గూర్చి మీరు చింతించినేలా? అడవి పువ్వులు ఎలాగూ నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానినైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడిన అడవి గడ్డిని దేవుడెలాగూ అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును గదా. దేవుని పశువులకు దీవించి ఆశీర్వదించిన గాక. దేవుడు ప్రత్యక్షంగా తెలియచేసేది ఏంటంటే, నాకు ఉద్యోగం లేదు, నేను ఎందుకు పనికిరాను, నేను లేవలేను, ఇదిగో నేను బయటికి వెళ్ళలేను, బయట తిరగలేను అనేసి, నేను ఏది చేయలేను, ఏది కొనలేను అని నీవే కుమిలిపోతున్నావేమో. అటు రీతిగా నువ్వు కుమిలిపోవద్దు ప్రియ సహోదరి, సహోదరుడా. దేవుడు నిన్ను ప్రత్యక్షంగా ఎంచి ఉన్నాడు. అల్ప విశ్వాసులా మీరు ఎందుకు ఆలోచిస్తున్నారని దేవుడు వాక్యలేఖనం ద్వారా దేవుడు ప్రత్యక్షంగా అడుగుతున్నాడు నిన్ను. నువ్వెందుకు కుమిలిపోతున్నావు? ఎందుకు సోలపోతున్నావు? ఎందుకు అల్ప విశ్వాసులా ఆలోచిస్తున్నాడు? అడవి పువ్వులు చూడండి, గడ్డిని చూడండి, ఎటు రీతిగా అలంకరించి ఉన్నాయో. అవి వాటికి ఎవ్వరూ రంగు పోయలేదు.
దేవుడు తప్ప. వాటి ఎట్టి రీతమైన మీకు ఎటువంటి వస్త్రాలు కావాలో దేవుడికి తెలీదా? దేవుడు మీకు మీకు మిమ్మల్ని పుట్టించిన, మిమ్మల్ని సృజించిన దేవునికి నీ అవసరం ఏంటో తెలీదంటావా ఈ రోజు నాడు? నీవు దేనికి పనికిరావని నువ్వు ఇంట్లో కూర్చొని ఉంటున్నావేమో ఒకవేళ. కానీ దేవునికి తెలుసు నీ యందు ప్రణాళిక ఏదైతే ఉన్నదో అది దేవుడు జరిగించగల సమర్థుడు. నీవు ఒక్క క్షణం ఆలోచించు ప్రియ సహోదరి, సహోదరుడా. నీవు దేని నిమిత్తము ఈ యొక్క లోకంలో నేను సంచారం చేయుచున్నాను, దేనికో పనికిరాను, నాకు ఉద్యోగం లేదు, నా కాళ్ళ మీద నేను నిలబడలేకపోతున్నాను, దేనికి పనికిరానని నువ్వు చింతించుచున్నావేమో. చింతించొద్దు ప్రియ సహోదరి, సహోదరుడా. దేవుడు ప్రత్యక్షంగా తెలియచేస్తున్నాడు ఏంటంటే, అడవి సొలొమోను కూడా వాటిని దరి కూడా చేరనివ్వలేదు. అంత రాజైనప్పుడు కూడా ఎంత మాత్రం ఆలోచించలేదు. అయినప్పుడు కూడా దేవుడు ప్రత్యక్షంగా నీతో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి, సహోదరుడా. ఇదిగో ఈ రోజు నాడు నీవు ఉద్యోగం నిమిత్తం, దేని నిమిత్తము, ఒకవేళ ఏదైనా పని నిమిత్తము నువ్వేదైనా కుమిలిపోచున్నావా ప్రియ సహోదరి, సహోదరుడా. ఈ క్షణమందు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరుడా. ఇదిగో నీవు దేని నిమిత్తమును రోదన చేయొద్దు, దేని నిమిత్తము కూడా నీవు కృమిలిపోవద్దు ప్రియ సహోదరి, సహోదరుడా. అద్భుతమైన కార్యములు జరిగించగల సర్వశక్తిమంతుడు దేవుడైన నిజమైన దేవుడు ఎవరంటే, నిజమైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయనలోనే మనకి ప్రతిదీ కూడా విజయం కలగబోతుంది ప్రియ సహోదరి, సహోదరుడా. ఇదిగో ఇటు రీతిగా నేను మాట్లాడుచున్నానంటే అది నా నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట కూడా దేవుని యందు మాటే ఉన్నది కానీ నా మాట అయితే కాదు ప్రియ సహోదరి, సహోదరుడా. ఇదిగో ఈ రోజు నాడు నీతో మాట్లాడుతున్నాడు. అడవి పువ్వులు అవి ఈ రోజు పూస్తాయి, రేపు వాడిపోతాయి. కానీ దేవుడు నిన్ను అలా ఎంచలేదు. ఎటువంటి వస్త్రములు వేసుకోవాలో కూడా దేవుడు నీకు తెలియచేస్తానంటున్నాడు ప్రియ సహోదరుడా. ఇదిగో నువ్వు దేని నిమిత్తమైనా ఒకవేళ కృంగుచున్నావేమో, నేను దేనికి పనికిరానని నువ్వు ఎప్పటికీ కూడా అనుకోద్దు. ఎప్పుడు ఆ ఆలోచన మాత్రం నీ వెంట రానివ్వద్దు ప్రియ సహోదరి, సహోదరుడా. ఇదిగో నేను ఒకవేళ భార్యగా ఉండి, ఒకవేళ గృహిణిగా ఉండి, ఒకవేళ ఇంట్లో ఉండి నేను కుమిలిపోతున్నానేమో, ఒకవేళ నా కన్నవారే, నా నా కట్టుకున్న భర్తే నన్ను నిందించుచున్నాడు, చేతకాని దానిని అని నువ్వు అనుకుంటున్నావే ప్రియ సహోదరి, సహోదరుడా. ఈ రోజు ఈ క్షణమే నువ్వు ప్రార్థించు. దేవుడు ఏం చేయాలో నీకు బయలుపరచబోతున్నాడు ప్రియ సహోదరి, సహోదరుడా. దేవుడు దేని నిమిత్తమైనను ఆయన కార్యము లేకుండా, ఆయన చిత్తం లేకుండా ఈ లోకంలోకి ఎంత మాత్రం ఏ నరుడు కూడా ప్రవేశించడు. నీవు ప్రవేశించి ఉన్నావంటే అది దేవుని చిత్తం మాత్రమే ఉండుంటది ప్రియ సహోదరి, సహోదరుడా. ఈ రోజు నీకు దేవుడు ప్రత్యక్షంగా తెల్లగా ఇదిగో దేవుడు తెలియచేస్తున్నాడు. ఏమి తిందుమో 31వ అధ్యాయంలో కూడా దేవుడు చెప్తున్నాడు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరింతుమో అందుకుందు అని చింతింపకుడి. అన్యజనుల వలె వాళ్ళు రేపేం చేస్తామో, రేపేటో అనేసి అన్యజనులు అంటున్నాడు. దేవుడు ప్రత్యక్షంగా వాక్యలేఖనం ద్వారా ఏం తెలియచేస్తున్నాడంటే, ఈ క్షణం నీది, మరో క్షణం ఎవరిదైనా నీకు ఆలోచించవా ప్రియ సహోదరుడా. ఇదిగో ఈ క్షణం నీదై ఉండొచ్చు, మరో క్షణం ఎవరిదని కూడా తెలియదు ప్రియ సహోదరి, సహోదరుడా. ఈ క్షణం చూసిన వారు రేపటి క్షణము లేరు. ఈ క్షణం ఉన్నప్పుడు మరో క్షణం వచ్చేసరికి ఎవరు కూడా ఉండట్లేదు. ఎందుకంటే అకస్మాత్తు మరణాలు, అద్భుతమైన ఇది దేవుని రాకడ వచ్చేసరికి ఎన్నో అవరోధాలు, ఎన్నో ఆటంకమైన, పర్యాటంకమైన, అధికమైన చర్చిలో ఆరాధన జరుగుతున్నప్పుడు కూడా అక్కడ బహిరంగంగా వచ్చి వారిని చితక్కొట్టి ఏదో చేయాలని ఆలోచిస్తున్నారు. కానీ ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రోజు నీవు నేను క్షేమంగా ఉన్నావంటే అది దేవుని కృప మాత్రమే ప్రియ సహోదరుడా. ఇదిగో దేవుడు ప్రతి దినమును కూడా మనతో మాట్లాడుచున్న వాక్య లేఖనం ద్వారా నీవు ఈ రోజు నువ్వు నిలిచి ఉన్నావు. ఇటు రీతిగా బ్రతకలేని స్థితి కూడా చాలా మందికి ఉంది ప్రియ సహోదరి, సహోదరుడా. ఇదిగో ఈ రోజు నాడు నువ్వు నిలిచి ఉన్నావంటే అది ఎవరి వలన? నీవు ఏదో లేదు, ఇంకా నేను ఏదో సాధించలేదని నువ్వు అనుకుంటున్నావా? కానీ అనుకోవద్దు. దేవుడు ప్రతిదాన్ని కూడా నీకు జయకూర్చగలడు. అద్భుతమైన కార్యములు జరిగించగల దేవుడు సమర్థుడు. ఎందుకంటే ఆయన నమ్ముకున్న బిడ్డలు ఏ బిడ్డని కూడా విడిచిపెట్టనని దేవుడు ప్రత్యక్షంగా దేవుడు నీతో స్వయంగా మాట్లాడుచున్న దేవుడు ప్రియ సహోదరి, సహోదరుడా. ఇదిగో అన్యజనుల వలె నిన్ను ఆలోచించొద్దు అంటున్నాడు. ఏ క్షణమో ఏ జామో తెలియదు అంటున్నాడు కదా. కాబట్టి ఈ క్షణం ఇలా గడిచింది కదా ప్రభువా, ఇదిగో ఇటు రీతిగా బ్రతికి ఉన్నాను కదా ప్రభువా, నేను నీకే కృతజ్ఞతాస్తుతులు. ఇదిగో నా నిమిత్తం నేను నడవాలంటే, నాకు పోషణ కావాలంటే, నువ్వు ఆకాశాల పక్షులు పోషించినట్టుగా నన్ను
నన్నును, నా భార్యను, నా కుటుంబాన్ని పోషించమని, నన్నును, నా కుటుంబాన్ని, నా తల్లిదండ్రులను, నా సహోదరులను కూడా పోషించమని నువ్వు ప్రార్థన చేయి ప్రియ సహోదరి, సహోదరుడా. ఇదిగో ఈ రోజు నాడు దేవుడు ప్రత్యక్షంగా నీతో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి, సహోదరుడా. రెండో వాక్య లేఖనం వచ్చేసి కీర్తనలు 104 10వ అధ్యాయము. ఆయన కొండ లోయలలో నీటి బుగ్గలను పుట్టించెను, అవి మన్యములలో పారును. దేవుని పశువులకు దీవించిన గాక. దేవుడు గొప్ప రీతిగా చెప్తున్నాడు. కొండలలో నీటి బుగ్గలు ప్రవహిస్తాడంట, అవి మన్యములోనంట, అడవి ప్రాంతాల్లో అవి పారతాయి అంటున్నాడు. మీకు తెలిసే ఉంటుంది చాలా మంది వాటర్ ఫాల్స్ అని అక్కడికని ఇక్కడికని తిరుగుచుంటారు దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి, సహోదరుడా. చాలా మంది చూసే ఉంటారు. ఎందుకంటే ఆ యొక్క అరణ్యములో, ఆ యొక్క అడవి ప్రాంతాల్లో ఆ వాటర్ ఫాల్స్ ఎలా వస్తున్నాయని కూడా మీకు క్వశ్చన్ వచ్చి ఉంటది. కానీ దేవుడు ఈ రోజు క్వశ్చన్‌కి దేవుడు ఆన్సర్ ఇస్తున్నాడు. ఏంటంటే అవి ఏంటి, ఆయన కొండలలో నీటి బుగ్గలు పుట్టిస్తానంట. కొండలలో నీటి బుగ్గలు పుట్టిస్తానని చెప్తున్నాడు. అదే రీతిగా నీ ఆరిన నేలను, నీ ఎండిన జీవితాన్ని, నీ పాడైపోయిన జీవితాన్ని, ఒకవేళ నువ్వు ఉద్యోగం లేదని, ఒకవేళ నేను ఎందుకు పనికిరాని నిరాశ చెందుచున్న స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నీ యొక్క జీవితంలో కూడా నీటి బుగ్గలు పుట్టించి, కొండలలో నీటి బుగ్గలు పుట్టించినట్టుగా నీ జీవితంలో కూడా ఒక చిగురును, ఒక మొలకను నీలో ప్రవహింప చేస్తున్నాడు ప్రియ సహోదరి, సహోదరుడా. కొండలలో నీటి బుగ్గలు పుట్టిస్తాడంట, అవి మన్యములో పారతాయంట. అంటే అరణ్యములో, మన్య ప్రదేశంలో, అంటే అక్కడికి వెళ్ళే స్థితి కూడా ఉండదు. ఎందుకంటే మేము కూడా సువార్త చేసిన కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళాలంటే ఇంచుమించు 30 కిలోమీటర్లు, 24 కిలోమీటర్లు రాత్రనియు పగలనియు నడిచి చేసిన ప్రదేశాలు ఉన్నాయి ప్రియ సహోదరి, సహోదరుడా. కానీ ఆ టైంలో మేము అక్కడికి వెళ్ళేటప్పటికి తాగడానికి మంచినీళ్ళు కూడా కరువైపోయి, కానీ ఒక ప్రాంతానికి చేరుకునేసరికి మాకు దాహం వేసేసరికి అక్కడ ప్రభువా నాకు కొన్ని ఏ వాటర్ ఇచ్చినా పర్లేదు. ఇంటి దగ్గర అయితే మినరల్ వాటర్ అయితే తాగేవాళ్ళం కాదు, కానీ అక్కడికి వెళ్తే ఏ వాటర్ ఇచ్చినా పర్లేదు. ప్రభువా నీ నిమిత్తం ఈ ప్రాణం బ్రతికి ఉండాలంటే ఏదో కొన్ని వాటర్ కూడా ఇవ్వ ప్రభువా అన్నప్పుడు, అక్కడికి వెళ్ళి పైకి వెళ్ళినప్పుడు వాళ్ళ వాటర్ ఇచ్చినప్పుడు ఎంత మాధుర్యంగా ఉన్నాయి. ఎందుకంటే దేవుడు సెలవిచ్చున్నాడు కదా, కొండ లోయలలో నీటి బుగ్గలు ప్రవహిస్తాను, అవి మన్యంలో పారుతాయని. కానీ ఆ మన్యంలో నీళ్లు ఎంత మాధుర్యంగా ఉన్నాయి. ఎందుకంటే అవి దేవుడు సృష్టించాడు కాబట్టి, వాటి మాధుర్యత మేము రుచి చూచాం కాబట్టి. ఎందుకంటే దేవుడు ఆ యొక్క కొండ లోయలలో, కొండలు బండలుగా ఉంటాయి, కానీ ఆ బండల నుంచి నీళ్లు పుట్టించిన దేవుడు నీ జీవితాన్ని, బండబారిన నీ హృదయాన్ని మార్చలేడా ప్రియ సహోదరి, సహోదరుడా? అద్భుతమైన కార్యమును నీవు ఈ వాగ్దానము ద్వారా నువ్వు స్వతంత్రించుకోనబోతున్నావు ప్రియ సహోదరి, సహోదరుడా. ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయి నువ్వు ప్రియ సహోదరి, సహోదరుడా. ఇదిగో కొండ లోయలలో నీటి బుగ్గలు పుట్టించిన నా ప్రభువా, ఇదిగో ఎండిన నా నేలను, ఎండిన నా జీవితాన్ని, పాడైపోయిన నా జీవితాన్ని, ఎందుకు పనికిరాదన్న నా జీవితాన్ని బాగు చేయము. ఈ క్షణము నీకిష్టమైతే, నీ చిత్తమైతే నాకు ఉద్యోగం దయచే, లేదంటే నేను ఏది చేయాలో నాకు బయలుపరచు అని నువ్వు చెప్పినప్పుడు దేవుడు ప్రతిదానికి కూడా నీకు సమాధానం ఇవ్వబడుతున్నాడు ప్రియ సహోదరి, సహోదరుడా. ఈ గొప్ప లేఖనం ద్వారా నీ అద్భుతమైన స్థితులు, గొప్ప కార్యములు నీ ఎడల జరగబోతున్నాయి ప్రియ సహోదరి, సహోదరుడా. కొండల లోయలలో అద్భుతమైన కార్యమును చూసిన మేము నీ జీవితంలో కూడా జరగబోతుంది ప్రియ సహోదరి, సహోదరుడా. అద్భుతమైన కార్యం మీ ఎడల జరగబోతుంది ప్రియ సహోదరి, సహోదరుడా. అద్భుతమైన రీతిగా దేవుడు మీ జీవితంలో మిరాకిల్ జరిగించబోతున్నాడు. నాలుగోదిగా చెప్పుకునేది ఏంటంటే 1 కొరింథీ 15వ అధ్యాయము 10వ వచనము. 1 కొరింథీ, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదని గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. దేవుని పక్షులను దీవించి ఆశీర్వదించిన గాక. పౌలు ఇట్రీతిగా సెలవిస్తున్నాడు, నేను ప్రయాసపడుతున్నాను కానీ అది
నా వల్లే నేనైతే చెయ్యలేను. కానీ దేవుని కృప వల్లే ఇది ప్రయాసపడ్డాను. ప్రియ సహోదరుడా, ఇదిగో ఈ రోజు నాడు దేవుడు నీతో ప్రత్యక్షంగా మాట్లాడేదేంటంటే, నువ్వు ప్రయాసపడమంటున్నాడు నిన్ను దేవుడు. అద్భుతమైన రీతిగా నీకు ప్రతిఫలం ఇస్తానని చెప్తున్నాడు. ప్రయాసపడేది నేను కానప్పుడు, అది దేవుని కృప వల్లే సాధ్యం అంటున్నాడు. అయినను నేనేమై ఉన్నను, నీవేదై ఉన్నావు దేవుని కృప వల్లనే. ఎందుకంటే, అది దేవుని కృప లేకపోతే నీవు ఇటు రీతిగా జీవించలేవు కదా ప్రియ సహోదరి, సహోదరుడా. అద్భుతమైన కార్యములు నీ ఎడల జరగబోతున్నాయి ప్రియ సహోదరి, సహోదరుడా. మీరు విసుగక ప్రార్థించండి, ఎడతెగక ప్రార్థించండి. అద్భుతమైన కార్యములు జరిగించబోతున్నాడు దేవుడు మీ ఎడల. ఈ వాక్యం విన్న ప్రజలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.